హాయ్ వివర్స్, మనం వచ్చేసి మేఘము ఛత్రము అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. 1వ తరగతి తెలుగు తోటలోనిది. ఈ యొక్క పాఠంలో రు, ఖ, ఘ, చ, గ అనేటువంటి జ అనేటువంటి అక్షరాలను మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆటల పాటల పిల్లల్లారా విన్నారా, మరి మీరు ఈ మాటలు విన్నారా? ఋషి అన్న ముని అన్న ఒకటే ఒకటి. అంటే ఋషి అని పిలిచినా సరే, ముని అని పిలిచినా దానికి ఒకటే అర్థం అనమాట. జషమన్న చేపన్న ఒకటే ఒకటి, నగమన్న గోరన్న ఒకటే ఒకటి. గోరు నగము అని అంటాం అనమాట. గగమన్న పక్షన్న ఒకటే ఒకటి, మేఘమన్న మెయిలన్న ఒకటే ఒకటి, మొయిలన్న ఒకటే ఒకటి. మేఘమని మొయిలు అని అంటారు. ఛత్రమన్న గొడుగన్న ఒకటే ఒకటి. అర్థము ఒకటే, మాటలు వేరు, వస్తువు ఇక్కడ వచ్చేసి వస్తువు ఒకటే, పేర్లు మటుకు వేరు వేరు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. కరం అంటే గాడిద, జరి అంటే వాగు, వృక్షం అంటే ఎలుగు. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను మనం చూద్దాము, పదాలను చూద్దాము. ఋషి, ఖర్జూరము, ఘటం, ఛత్రం, జషం. ఇవన్నీ మనం నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని అక్షరాన్ని కలుపుతూ రాయాలి. తర్వాత వచ్చేసి చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. కాపీ రైటింగు. కరం, నఖం, ఘటం, జషం. ఇక్కడ పిల్లలు చిత్రానికి తగినటువంటి రంగులు అనేటువంటివి వేయండి. ఇక్కడ ఏమున్నది? ఛత్రము ఉన్నది. ఛత్రము అంటే గొడుగు. గొడుగుకి అదేవిధంగా రంగులు అనేటువంటివి వేయండి.